అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోకి తక్కువ టైంలో ఎంతో రుచిగా హెల్దీగా ఒక రైస్ రెసిపీ తయారు చేసుకుందామండి ఈ వీడియోలో. మరి ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టించిన రోజు ఒక్క మెతుకు కూడా మిగల్చరండి, అంత ఇష్టంగా తింటారు. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు రైస్ వేసుకోవాలి. ఇది బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా మనము అన్నం వండుకుంటాం కదండి, ఆ బియ్యము 1 కప్పు వేసి 2 సార్లు శుభ్రంగా పిసికి కడగాలి. ఎక్కువ సార్లు కడగనవసరం లేదండి, 2 సార్లు కడిగితే సరిపోతుంది. బియ్యం కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనము రైస్ తీసుకున్నామో అదే కప్పుతో డబుల్ వాటర్ వేసుకోవాలి. మామూలుగా బాస్మతి రైస్ అయితే 1కి 1.5 వేసుకుంటే సరిపోతుంది. అరగంట నాననివ్వాలండి. ఈలోపు మనము ఏ కూరగాయలు అయితే రైస్లోకి ఉపయోగిస్తున్నామో ఆ కూరగాయలన్నీ చక్కగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, పొటాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు. ముందు రోజే అలసందులు నానబెట్టినటువంటి అలసందులు 1 గుప్పెడు ఆ రైస్లో వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 1 స్పూను నెయ్యి, 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇవి 2 వేడైన తరువాత 1 స్పూను జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, 1 యాలుక, చిన్న దాల్చిన ముక్క వేసి అవన్నీ చక్కగా వేగిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత అప్పటికప్పుడు దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలు, నానబెట్టినటువంటి అలసందులు, ఇంకా ఇందులో మీల్ మేకర్స్ కూడా వేయొచ్చండి. నేను ఎప్పుడు చేసిన వంటల్లో అవి ఉపయోగించను, ఎందువలనంటే మా ఇంట్లో అవి ఇష్టంగా ఎవరూ తినరండి. అందువలన చక్కగా ముక్కలన్నీ వేసిన తర్వాత 1 స్పూను పసుపు, ముక్కలకు సరిపడినంత ఉప్పు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇందులో ఇంకా క్యాప్సికమ్, బీన్స్, పచ్చి బఠానీ అవన్నీ కూడా వేసుకోవచ్చండి. 2-3 నిమిషాలు అయిన తరువాత చూడండి, చక్కగా ముక్కలు మొత్తము మెత్తబడినవి ఒక్కసారి కలిపి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర 1 గుప్పెడు, 1 స్పూను పెరుగు, మనము పచ్చిమిర్చి వేసామండి, చూసి కారం వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను వేయించినటువంటి జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా. ఇవన్నీ పొడులు ఒక్కసారి తయారు చేసి పెట్టుకొని చక్కగా తడి లేనటువంటి గాజు సీసాలో పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పొడులను ఉపయోగించుకోవచ్చు. ఇలా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. 4-5 నిమిషాలు అయిన తర్వాత టమాటో ముక్క అనేది మెత్తబడింది చూడండి. ఒక్కసారి గరిటెతో నొక్కినట్లు అని ఇందులో మనం ముందు నానబెట్టినటువంటి బియ్యం ఉంది కదండి, వాటర్తో సహా బియ్యము వాటరు 2 వేసుకుంటే సరిపోతుంది. బియ్యం ఏం తనిగా మనము వేయించిన అవసరం లేదు. ఇప్పుడు బియ్యానికి తగినంత ఉప్పు వేసి మరొకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రావాలండి. మామూలుగా బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ సరిపోతుంది. మామూలు రైస్ తీసుకున్నాం కదండి మనము, అందువలన 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత వావ్, చూస్తుంటేనే నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని. అంత రుచిగా, అంత పొడి పొడిగా బాగా కమ్మగా వచ్చిందండి. రోజు అన్నము కూర పెట్టిస్తే వాళ్ళు ఇష్టంగా తిన్నారండి. ఒకరోజు ఇలా రైస్ తయారు చేసి పెట్టివ్వండి, ఇష్టంగా తింటారు. మరి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పూజలకు సంబంధించినటువంటి వీడియోస్ అమ్మ దీవెన ఛానల్లో కూడా వస్తూ ఉన్నాయండి, అవి కూడా మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.